నమస్తే. హైదరాబాద్ చిక్కడపల్లి ప్రాంతంలో ఉన్నాం. చిక్కడపల్లి మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న రేవంత్ పరిపాలన ఎట్లా ఉంది, కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన ఎట్లా ఉండే, ముఖ్యంగా నిన్న రేవంత్ రెడ్డి రైతు భరోసా పైసలు విడుదల చేసిండు 70 లక్షల మందికి. నిజంగా 70 లక్షల మందికి రైతు భరోసా వచ్చిందా? రైతులు ఏమైనా ఇబ్బంది పడుతూ ఉన్నారా? పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల? సో ఈ అంశాలపైన మాట్లాడదాం. మనం ప్రజెంట్ చిక్కడపల్లి మెట్రో స్టేషన్ కింద ఉన్నాం. సో చాలామంది ఇక్కడ హమాలీలు ఉంటా ఉంటారు, రెగ్యులర్గా ఉపాధి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైనా వచ్చి మేస్త్రి పనికా లేకపోతే ఇంకేదైనా కూలీ పనికా తీసుకెళ్తారా అని చెప్పి చాలామంది టిఫిన్ బాక్సులు పట్టుకొని ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. గతంలో కూడా వీళ్ళ కష్టాలను కూడా మనం తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. సో దానికి తోడు ఇంకొక చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సో పక్కా తెలంగాణలో ఒక నెల రోజుల నుంచి ఎటువంటి వీడియోలు పెట్టలేదు కొన్ని కారణాల వల్ల. సో దయచేసి ఛానల్ మళ్ళీ యాక్టివ్ కావాలంటే ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేసే ప్రయత్నం చేయండి. దానికంటే ముందు లైక్ చేయండి, కామెంట్ చేయండి, మంచో చెడో. సో పక్కా తెలంగాణ ఎట్లా ముందుకెళ్తే బాగుంటుందన్న అంశాన్ని మా ముందు ఉంచే ప్రయత్నం దయచేసి చేయండి. సో చాలామంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నిద్దాం. పెద్దనా ఏం పేరే? శాంత. ఏ ఊరు మీది? సురాపురం లింగాలు. ఇక్కడ ఏ డిస్టిక్ అది? మహబూబ్ మహబూబ్నగర్. చెప్పండి. ఓకే, ఎట్లుంది రేవంత్ పరిపాలన, ఎట్లుంది కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? రేవంత్ పరిపాలన ఎట్లుందంటే కొంచెం రైతు బంధు టైక్ చేసిండు. ఇంకా పైసా ఉన్నకైతే ఏం కాదు, కానీ మాకు బీదలకే దెబ్బ ఉంది. ఎవరు టైం కేసారు రైతు బంధు? రైతు బంధు కేసీఆర్ అయితే టైం కేసేది. ఎవరైనా 10 రూపాయలు అడిగితే ఇచ్చేది. మీ హాస్టల్ పలాని టయానికి వస్తాయి ఇస్తామంటే అప్పు కానీ పప్పు కానీ ఇచ్చేది. ఇప్పుడు నిన్న 70 లక్షల మందికి ఎకరానికి 6,000 రూపాయలు రేవంత్ రెడ్డి ఇచ్చిండు. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు ఉంది 13 ఎకరాలు. ఇప్పుడు రైతు భరోసా వచ్చిందా? ఆయన రైతు బంధు అన్నాడు, ఈయన రైతు భరోసా అంటున్నాడు. ఇప్పుడు మీకు ఎకరానికి 6,000 రూపాయలు వచ్చిందా? రాలే. ఇప్పుడు 3 బంధులే బంద్ ఉంది. ఇప్పుడు ఈయన వచ్చిన 2 నెలల్లో మీకు ఒక్కసారి కూడా రైతు భరోసా రాలేదా? ఒక్క భరోసా వేసిండు. తొలతటి కేసీఆర్ తొలతటి బంధు ఒక్క బంద్ వేసిండు. ఇప్పుడు నువ్వు మెసేజ్ చెక్ చేసుకున్నావా? మెసేజ్ వచ్చినాయంట, నిన్న వచ్చినాయంట అందరికి. నిన్న వచ్చినాయా? చెక్ చేయలే. మరి చెక్ చేయలేదు రాలేదని అంటే ఎట్లా మరి? ఇప్పుడు నేనైతే చెక్ చేయలేదు. మీ ఇంట్లో చెప్తారు కదా పిల్లలు, రైతు భరోసా వచ్చింది అని చెప్తారు కదా. మా పొరగానికి తెలియదు అట్లా. ఇప్పుడు మరి అక్కడే వ్యవసాయం చేసుకోవచ్చు కదా, ఇక్కడ హైదరాబాద్లో మరి ఏం పని చేసుకుంటారు మీరు? ఏం పని చేస్తారు? లేవరు పని. ఇక్కడ పొలం వేసిరా, వరేసిరా? మక్కలు మినుములు. ఇప్పుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం బాగుందా? ఆయన కొండలు గుట్టలు పెట్రోల్ బంక్లకు ఇస్తుండే, ఈయన ఎవరైతే వ్యవసాయం మీద ఆధారపడరో వాళ్ళకే ఇస్తా అంటుండు. ఎవరి నిర్ణయం మంచిది? ఎవరినైనా అంటే ఇంకా మరి మాకంత అనుమానం లేదు సార్ కొంచెం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎవరు కేసీఆర్ గెలవాలా రేవంత్ రెడ్డి రావాలా? ఏమో బీదలు అయితే కేసీఆర్ గెలవాలి అంటారు. నీ అసలు తెలిసిన వాళ్ళు రేవంత్ రెడ్డి మంచాడు అంటారు. ఎట్లా పని దొరుకుతుందా? రోజు దొరుకుతుందా పని? దొరుకుతలేదు సార్, లేదు. ఎట్లా మరి పని దొరకకపోతే ఎట్లా? బిచ్చగానికైనా పైసలు దొరుకుతుండే అప్పుడు, మరి ఇప్పుడు పైసలు దొరుకుతలేవు. మంచి వ్యవసాయమే చేసుకోవచ్చు కదా ఊర్లో. చేసుకోవచ్చు అంటే ఇంకా 3 ఎకరాల మొత్తం సార్ ఫ్యామిలీ మొత్తం. అదే 3 నెలలకు ఒకసారి పంట వస్తుంది. అందులో మనం ఎప్పుడు పోయి ఆ సెలకల్లో చేస్తామా? ఒక 40 ఎకరాలు కానీ ఒక మనిషి చేయగలుగుతాం. రుణమాఫీ అయిందా? రుణమాఫీ నేను తెచ్చుకోలేదు. మీదే ఊరే? మాది కొల్లాపూర్. మహబూబ్నగర్ కొల్లాపూరేనా? ఊరు మీ మంత్రి జూపల్లికి ఇచ్చినారా? ఏం మారింది 2 నెలల్లో? మార్పు అన్నాం కదా, కేసీఆర్ పోవాలి, ఎవరైనా ఒకరు గెలవాలనుకున్నాం కదా. రేవంత్ రెడ్డి వచ్చి 2 నెలలు అవుతుంది. సో ఏమన్నా మారినట్టు అనిపిస్తుందా? మాకైతే మార్పు అయితే కనిపించింది. ఓకే, ఏం కనిపించింది? గుట్టలకు నట్లకు దానికి దీర్లకు 1000 కొద్ది భూమి ఉన్న వాళ్ళకు అంటే దానికి పక్కన పెట్టి ఉన్న రైతును గుర్తించుడు. ఈయన కరెక్ట్ గుర్తించాడు. మార్పు అయితే నాకు అనిపించింది సార్. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు భూమే లేదు. మరి భూమి లేని వాళ్ళ పరిస్థితి, భూమి ఉన్న వాళ్ళకంటే ఎంతో కొంత ఇస్తున్నాడు. అది ఎవరు ఆలోచన చేస్తలేరు. అది భూమి లేని వాళ్ళ పరిస్థితి ఎవరు ఆ కుటుంబాల గురించి ఆలోచిస్తలేరు. భూమి ఉన్న వాళ్ళు రైతు బంధు పడపాయని వాళ్ళ బాధ ఉంది. కనీసం మళ్ళీ మాకు భూమి మాయసంలోకి ఎంతో మంది మేము ఉన్నాం కుటుంబాలు, భూమి లేని కుటుంబాలు. ఆ కుటుంబాల్లో కనీసం ఏమన్నా ఆలోచన చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను.
ఇప్పుడు నీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా రైతు భరోసా కింద నిన్న 70 లక్షల మందికి వచ్చాయి. చాలా మంది కూడా సార్. ఇప్పుడు మీరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడే మంచిగా ఉందంటున్నారా? నాకైతే మార్పు అయితే మంచిగా అనిపించింది సార్. ఒకటి మాత్రం బస్సు మాత్రము లేడీస్కి పెట్టిండు కానీ జెంట్స్కి మాత్రం లేదు కదా. మేము కూడా ఓటేసినాం దానికి. ఆ లేడీస్ వచ్చి ఏం చేస్తారంటే మనం కూకున్న సీట్లకు వెళ్ళి మనం లేపేస్తారు ఆల్రెడీ. అందరికి టికెట్ బరాబర్ 20 రూపాయలు ఉంటే వాళ్ళకి 15 మనకు 15 పెడితే సరిపోయాయి. నేను కూడా ఓటేసిన కదా, నేను కూడా ఓటేసిన. అది ఓటేసినట్లు ఏమవుతుందంటే వాళ్ళకి తక్కువ వాళ్ళ ఆధార్ కార్డు చూపిస్తారు, మనం పైసలు పెట్టి కూకున్నా కానీ మనం లేపేస్తారు ఆల్రెడీ. అంటే ఇప్పుడు వాళ్ళకు ఎలక్షన్లో హామీ ఇచ్చింది కదా ఉచిత బస్సు మహిళలకు అన్నాడు కదా, మరి ఇవ్వకపోతే మహిళలు కూడా మరి మాకు ఉచిత బస్సు ఇస్తా అని చెప్పి వేలే అంటారు కదా. అట్లంటలేదు సార్, వాళ్ళ బస్సు వాళ్ళ వరకే సీట్లు ఉండాలి మనకు. మనము డబ్బులు పెట్టి ఎక్కుతున్నాము, మనకు ఆల్రెడీ ఉంటుంది కదా మన టికెట్, మన సీట్ అయితే ఉంటుంది. మనల్ని వచ్చి లేపేస్తుంటారు ఆల్రెడీ. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మంచిగా ఉంటుండే అప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు జర ఏంటంటే లేడీస్కే ఉండే, జెంట్స్కే ఉండే. ఇప్పుడు అట్లా లేదు, వెనుకకెళ్ళి ఎక్కుతారు, ముంగడికెళ్ళి ఎక్కుతారు లేడీస్. మీకు ఎన్ని ఎకరాలు ఉంది భూమి? మాకు 30 గుంటలు ఉంటుంది. 30 గుంటలు అంటే ఎంత ఎకరానికి తక్కువనా? ఎకరా పావు దాకా ఎకరా. మరి ఎంత వచ్చింది రైతు భరోసా వచ్చిందా? రైతు బంధు ఇంకా నాకు తెలియదు అన్న, పడదు పడలేదు. ఎందుకు మెసేజ్ వస్తుంది మీ ఫోన్లకు? నీ ఫోన్కే లింక్ లేదా? నా కొడుకు ఫోన్కి లింక్ ఉంది. మరి అడగలే మీ కొడుకుని? నిన్న ఎకరానికి 6,000 రూపాయలు వేసిండు. ఎకరానికి 6,000 అడగలేను. అంతమందికి ఎప్పుడన్నా వచ్చిందా? అంతకుముందు వచ్చింది, మోడీ పైసలు పడతాయి, అన్ని పడతాయి. ఇప్పుడు ఇట్లా మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా, కేసీఆర్ కావాలా, ఎవరైతే బాగుంటుంది? రేవంత్ రెడ్డే కావాలి. ఎందుకు రేవంత్ రెడ్డి? జర కొన్ని మంచి పనులు చేస్తుండే, కొన్ని మంచి పనులు చేస్తుండే. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు భూమి లేదు. లేదు. ఇల్లు ఉందా? ఇల్లు ఒకటి ఉంది, ఇల్లు ఒకటి అయితే ఉంది కానీ భూమి లేదు. ఎట్లా మరి రోజు పని దొరుకుతా? దొరకకపోతే ఎట్లా? దొరకకపోతే ఇంట్లో పోవాలి, కిరాయి కట్టుకోవాలి, పండుకోవాలి. అంతే. అడవిని పని దొరుకుతా లేకపోతే లేదు. ఇట్లా ఈ బీహార్ వాళ్ళ ఏమైనా ఇబ్బంది అవుతుందా మీకు? చాలా చాలా. 1000 రూపాయలు నడుస్తుందా? వాళ్ళు 500 వెళ్ళిపోతారు. మా పని వాళ్ళు ఒక రోజు చేసేది వాళ్ళు 2 రోజులు చేస్తారు, అది నస్తుంది వాళ్ళకు. అది అన్నా అన్నా ఎక్కడ మనది? ఎక్కడ? నాగర్కర్రం సార్. మీకు ఎన్ని ఎకరాలు? ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 3 ఎకరాలు. రైతు భరోసా వచ్చిందా? లేదు సార్, ఇప్పుడు పర్లేదు. ఇంతవరకు 2 సార్లు ఏమో ఇప్పుడు పర్లేదు సార్. పర్లే. ఇప్పుడు మెసేజ్ చెక్ చేసుకోలే మరి మీరు? మెసేజ్ చేసినా కానీ రాలే. ఎకరాకి వేస్తున్నా అని అన్నారు. నాకు కూడా 4 ఎకరాలు ఉంది. మేము రెడ్డిలమే. రేవంత్ రెడ్డి మాకు దగ్గరూరే, మా నియోజకవర్గం నారాయణపేట నియోజకవర్గం వస్తుంది. కానీ ఏం చేస్తున్నాడు పని? కేసీఆర్ దండం పెట్టాలి ఆయన, కానీ రేవంత్ రెడ్డి బేకర్ మనుషుడు. నేను రెడ్డినే, మాకు దగ్గర చుట్టం ఎత్తాడు. అలా భార్య గీతారెడ్డి మాకు దగ్గర చుట్టలు ఎత్తారు. కానీ రేవంత్ రెడ్డి మీకు చుట్టమా? చుట్టం ఎత్తారు. గీతారెడ్డి వాళ్ళ భార్య కుండి జయపాల్ రెడ్డి మాకు దగ్గర చుట్టం ఎత్తారు. వాళ్ళ అన్న బిడ్డనే కదా గీతారెడ్డి, మాకు దగ్గర చుట్టం అవుతారు. కానీ బేకర్ గారు ఉన్నాడు. బేకర్ రేవంత్ రెడ్డి మీకు చుట్టం అయితే మంచి పని చేసుకోవచ్చు కదా, మరి ఇల్లు ఎందుకు? పరిస్థితులు బాగాలేవు, ఆర్థిక ఇబ్బందులు ఉండే. మా చెల్లెలు పెళ్లి చేసినాము, పరిస్థితులు బాగాలేవు. జర అటు ఇటు ఏం చేస్తాం, ఎవరు పట్టించుకోరు. నువ్వు చుట్టమైనా నమస్తే అంటారు అంతే. ఇప్పుడు మీ కొడంగల్లో కూడా పట్టించుకోవట్లేదు? పట్టించుకోడు. మాది నారాయణపేట డిస్ట్రిక్ట్, నారాయణపేట జిల్లా, కొడంగల్. మాకు నారాయణపేట వస్తుంది. ఇప్పుడు ఆయన ఏడ లోటస్ ప్యాంట్లు ఉంటే ఏడ పట్టించుకుంటాడు? పట్టించుకోడు. వేస్ట్. మీరు మెసేజ్ చెక్ చేసుకురా? 6,000 రూపాయలు 70 లక్షల మందికి వేసిండు. ఒక్క ఎకరా ఉన్న మనుషులకు వేసిండు. మా పక్కన ఉన్న వాళ్ళు ఒక్కొక్క ఎకరా పడింది, మా ఊరు పక్కల. కానీ మాకు పడలేదు. మాకు 4 ఎకరాలు ఉంది, పడలేదు అసలు. 70 లక్షల మందికి ఇచ్చినట్టు 3,500 నోరు నోటుకు 50 లక్షల నోటుకు కేసులా నారాయణపేట కొడుకు తిరుగుతుండే. ఇంకా అని దొంగ ఒక మోసం. కర్ణాటకలో వచ్చి వాళ్ళ కోడంగల్ మొత్తం చెప్పారు. కర్ణాటకలో ప్రజలు వచ్చి దగ్గర స్టేడియం గీయడం పక్కన ఉన్న కర్ణాటక గుల్బర్గాలో వచ్చి వేయొద్దు కాంగ్రెస్ పార్టీ కండ్రి, కానీ వేసి తప్పు పని చేస్తుంది. జిల్లా పైన మస్తు ప్రేమ చూపిస్తూ ఉంటాడు కదా. దొంగ ప్రేమ చూపిస్తారు. మొక్కల్లో మీటింగ్ నడిచింది. వాకటి శ్రేయర్ వస్తే ఒక పబ్లిక్ లేరు, ఆయనని పిలిపించి తిట్టిండంట. వాడి ఇంట్లో వాకటి శ్రేయర్ భార్య ఇతను ఏడ్చిరు. పబ్లిక్ చెప్పారు మంది. బేకర్ మనిషి వేసి బుద్ధి తక్కువ చేసినాం. మనోడని చేసినాము, వేస్ట్.
వీళ్ళు ఇంకోసారి వేస్తే మేము ఆ చెప్పు తీసుకొని మేము కొట్టుకుంటాం అంతే అంతే. నేను ఏమనుకో అలాంటి మనిషికి వేసి ఆగ్రహం ఆయన సరే మేము ఇంకోసారి ఈ కాంగ్రెస్ ఇంకోసారి వస్తే పైసలు అయితే పడ్డాయి అందరికి భూములు చేయకుండా ఆయన ఏమంటుడు రేవంత్ రెడ్డి చుట్టమంట ఆయన ముట్టి మాటలు అవన్నీ అని లెక్క ఒక విషయం చెప్పాలా, పడ్డాయి ఎకరా పొలానికి పడ్డాయి, ఎకరా వరకు పడ్డాయి పైసలు కడిమే వాళ్ళే. ఏందా నీకు మెసేజ్ వచ్చిందా? లేదు 4,000 రూపాయలు అంటే నీయే అవి. నావి ప్లంబర్ పని చేస్తాను నేను. నాకు 2 ఎకరాలు ఉంది. ఈ ఆట నాడతా ఆడేంది అడ్డం వచ్చి మాట్లాడతాడు. వీడికి 3-4 సంవత్సరాలే రైతు బంధు లేదు, నా తొక్కలేదు, నా తోట కూర లేదు. ఆడ బేకార్ మాటలు మాట్లాడాడు. ఇచ్చిండంట నిన్న 70 లక్షల మందికి 6,000 రూపాయలు ఎకరానికి ఇచ్చిండంట. పడితే ఈ రోజు మధ్యాహ్నం వరకు పడుతుందా చెప్పలేము. నిన్న ఆల్రెడీ ఆదివారం రిలీజ్ చేసిండంట, నిన్న అందరికి వచ్చినాయి. అంటే అదే చూపిస్తున్నా కదా మీరు చేసి నేను ప్లంబర్ పని చేస్తా వరకు ప్లంబర్ పని 5,000 6,000 మొన్న ఇప్పుడు రాగే అన్నా నీ ఒపీనియన్ రాలేదంట. బాధ అనిపిస్తానా, డబ్బులు పడి పర్లేదు అంటే బాధ అనిపిస్తుంది. రాలేదంట కదా, నీకు వచ్చిందా? మాకు పడకనే నువ్వు కట్టదు రారా. ఇప్పుడు చాలా మాట్లాడతావు, ఎవరి పడ్డాయి పైసలు పడ్డాయి. తెలుసుకోరా మాటలు మాట్లాడదురా. మాది నార్కల్ జిల్లా, మాకు పడ్డాయో పడే మాకు తెలుసురా బాబు. పడ్డావే నీకు పెద్దపల్లి పల్లె నీకు చూపిస్తుంది కదా, ఆయనకి పడితే మాకేం వాళ్ళు ఏంది 70 లక్షల మందికి ఇచ్చిరంట. మాకు పల్లె సార్ పడితే ఈ రోజు పడవచ్చు, ఈ రోజు పడవచ్చు అంటున్నా. నాకు తెలియదు అన్నాడు కదా, మీరు విన్నారు కదా న్యూస్. మేము వేసినాం కానీ మాకు తెలియదు పడ్డదో పడలేదు అన్నాడు కదా. అన్నాడా లేడు, మీరు కూడా విన్నారు కదా. అన్నీ నోరు మాట్లాడతారు, వేసి పొరపాటు చేసినాం అంతే. తెలంగాణ ప్రజలు మొత్తం ఏడుస్తారు ఈయన గురించి, మా అనుభవం గురించి. మీకు భూమి ఉందా అమ్మా? భూమి ఉందా మీకు? భూమి లేకనే వీడికి వచ్చినాం. ఊర్లో కూడా ఎకరం కూడా లేదా? ఏమి లేదు. ఎట్లా మీరు కూడా ఏదైనా పని దొరుకుతూనే పోవాలి అంతే. మళ్ళీ 7,000 కిరాయిలు కట్టాలి, ఏడేసి పెట్టాలి. ఈ పనికి ఇట్లా ఉంది. కొట్టుకొని వస్తారు పని లేక. ఒకడు ఇస్తే 3 పోతురు. వాళ్ళు చేసే పని మొగలు అవుతారు, మొగలు చేసే పని మొగలు అవుతారు. ఇంకెట్లా ఉండాలి? పని దొరకపోతే ఎట్లా మరి? భోజనం ఎట్లా? భోజనం లేక ఏం లేదు. నిత్య తినాలి, లేకపోతే వాడుకోసుకోవాలి అంతే. ఏ ఊరు మీది? అక్కడ మహబూబ్ సైడ్. ఇదంతా అక్కడ జిల్లానే, ఇదంతా అక్కడ జిల్లానే. ఎందుకు అక్కడ ఏం పనులు దొరికాయి మీకు? ఏం పనులు? చిలక ఉంటే చిలక వేసుకున్నావు, ఏముంది? ఆవిడ వచ్చిండు రైతు బంధువుగా వేసలేడు. ఇచ్చిండ కదా 6,000 వానికి ఇచ్చిండు, మాకైతే రానే లేదు. ఇప్పుడు ఈయనకి ఇచ్చిర్రు, ఈయనకు రా, ఈ పిల్లకి రాలే, నాకు రాలే. అప్పుడు మేమేం చేయాలి? తీసుకున్నాడు బాగుండు, తీసుకున్నాడు బాధనే కాదు. ఫ్రీ బస్ వస్తుందా మీకు? ఇంకా ఒకటి చేసిండు, అది మేము ఏమని అడిగినాము, మేము ఏమని అడిగినాము, అది వాడు చేసిండు. సగం మొగల సగం ఆడలకు సగం టికెట్ పెట్టేది ఉండే. ఇప్పుడు మంచికి 200 చేసిండు. ఆయన ఎట్లా పోతాడు? 400 వేసిండే అయిపోవు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంటుండే, అదే బెస్ట్ ఉండే. రైతు బంధు వేస్తుండే, అన్ని వేస్తుండే. ఇప్పుడు అది తినలేదు. ఈయన వచ్చి 3 ఏళ్ళ తినవుతుంది. ఏం తెలా చేసిండు? ఏం చేసిండు చెప్పు? మీదెక్కడ? మహబూబ్నగర్ అంతా అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పంటే ఈ పాలమూరు అంతా వలస పోతున్నారు, వేరే ప్రాంతానికి పోయి బతుకుతా ఉన్నారు, వలసలు బంద్ అయితే అని చెప్పారు. ఇంకా బంద్ కాలేదా వలసలు? ఏడ బంద్ అయినాయి, మొత్తం బంద్ అయినాయి, పోయి పోయినాయి. రైతు బంధు పోయింది. నీకు ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు ఉంది. ఇచ్చిందంట కదా.
ఎకరం మీకు కూడా మళ్ళీ కనీసం 2 ఎకరాలకు అరే జర ఆగే మాట్లాడుతూ ఎకరానికి అయితే వచ్చింది కదా. ఎకరానికి వచ్చింది అన్న. ఇప్పుడు ఎకరం ఇచ్చుకుంటాం, మళ్ళీ 20 రోజుల తర్వాత ఇంకో ఎకరానికి ఇస్తా అంటుండు కదా. అదే ఇంకా బలంగా 20 బలంగా అదే నెలకు బారేసాడు ఆయన. 2 రోజులకు ఒకసారి ఇవాళ ఎకరకు పడ్డాయా, మళ్ళీ తర్వాత 2 ఎకరాలకు పడతాయి, తర్వాత 3 ఎకరాలకు పడతాయి. అట్లా అట్లా పెట్టిండు. సరే సార్ మీరు మాట్లాడిన పని మీ దగ్గరనే. సార్ మాది మైబునారు, మాకు పొలం ఉంది. ఆ పొలము బోర్ లేదు, మక్కలు పత్తి వేసినాము, సరిగా వెళ్తలేదు. ఇక కూలికి వచ్చినాం సార్ ఇక్కడ పట్టినాము బతకనికి. ఇక రూమ్ కిరాయిలు వెళ్తలేవు, పన్ను దొరుకుతలేవు, మా చేనులు అక్కడ పంటలు వెళ్తలేవు, మాకు బోర్ లేదు, పైసలు ఎవరు గవర్నమెంట్. ఇక ఏం చేయాలి సార్, 4 ఎకరాల పొలం ఉంది, ఇడిచిపెట్టినాము, వెళ్ళాం పిల్లలు అందరం ఇక్కడ బతకనికి వచ్చినాము. ఇంకా మాకు యాద్ తెలియదు సార్, మరి ఏం చెప్పవాలి. ఇప్పుడు బోర్ వేస్తే నీళ్ళు పడేయాడా? బోర్ వేయడానికి పైసలు లేవు సార్, పైసలు చేసుకొని పోయి బోర్ వేసుకుందామని వచ్చినాము, పైసలు లేవు, ఏం చేయాలి. ఇక మా కాలువలు ద్వారా కూడా నీళ్ళు దగ్గర కాలువలు రాలే, ఇంకా కాలువలు లేవు మాకు. అక్కడ ఆదిరాల దిక్కు, మహమ్నార్ దిక్కు ఆదిరాల అక్కడ పెద్ద ఊగులు పోతాయి కానీ కాలువలు లేవు. మన పెద్ద కాలువలు రాలేదు. మన అక్కడ పొలం ఉంది, గుట్టరాలు ఉంటాయి సార్, పొలము పంట బాగా వండదు, బోర్ లేదు. బోర్ ఉంటే ఒడ్లు వండు, ఏం చేయాలి సార్. ఇక ఉన్న మాట చెప్తున్నాము. ఇక్కడ పనులు ఇట్లా లేవు, పనులు అడ్డమిన్ కోసం రోజు పోతాం, ఇంటికి పోతాం, బతకానికి తిప్పలు ఉంది, ఏం చేయాలి, ఉన్న మాట చెప్తాం సార్. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ఇచ్చింది నీకు రైతు బంధు? మాకు రాలే సార్, బోర్ లేదు. బోర్ ఉంటే వస్తాయి, బోర్ లేదు మాకు. ఒక్క పైసా రాలే, ఏ పైసా రాలే. కూలి ఉంటే చేసుకుంటాం, లేకుంటే లేదు, ఉన్న మాట చెప్తున్నాము. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన నీకు రైతు బంధు? ఉన్నప్పుడు మా ఊళ్ళకి వచ్చిన మా నాయన ఉన్నప్పుడు బోర్ ఉన్నది, పంచుకున్నాము, బోర్ ఎండిపోయింది. ఇప్పుడు బోర్ లేదు. అప్పుడు 6,000 వస్తుండే, ఇప్పుడు లేవు సార్. ఇక 50 లేదు, బోర్ లేదు, ఏం లేదు. భూమి ఇడిచిపెట్టి వచ్చినాము బతకానికి. ఉన్న మాట చెప్తాం. మాకు ఇట్లా ఏమైనా పైసలు వస్తాయి సార్, మరి మాకేమైనా పైసలు ఇస్తారా? మరి ఇట్లా మా అడుగుతారు కదా, మాకేమైనా బద్దరు పనులు లేవు, ఏం లేవు, మాకేమైనా చూపిస్తారా దారి బతకానికి? కేసీఆర్ ఉన్నప్పుడు మీకు రోజు పని దొరుకుతుండేనా? మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఉండే పనులు ఉండే, ఇంత దొరుకుతుండే. ఇప్పుడు ఈ సార్ వచ్చిండు, పనులు లేవు, అవేంటో అక్కడ చేసుకుంటున్నాడు కదా. మాకేం తెలుసు సార్, మాకు తెలియదు. మేము అడ్డల మీదకి వస్తాము. ఇంకా మాకు పనులు తిప్పలు ఉండదు. జర పన్ను అన్న చూపించండి, ఏమన్నా చూపించండి సార్. ఇంత తిననీకో దానికన్నా అన్నిటికి తిప్పలు ఉంది మాకు ఇక్కడ. పట్నము నీళ్ళకి తిప్పలు, కిరాయికి తిప్పలు, చూసినాం కిరాయి వస్తుంది, 1000-1200 కిరాయి కట్టుకోవాలి, అన్నిటికి తిప్పలు ఉంది సార్. మాకు ఏం చేయాలి? ఏమైనా గొడవ పడుతున్నావు? ఒక్క విషయం సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని అందరు మంచిగా చెప్తారు కదా. మరి జనాలు నగర కర్నూలు ఆయన 100 పెళ్లిళ్ళు చేసేది, ఈడేం బీకిడు ఆయన. నేనంటే వాళ్ళకి కోపం వస్తుంది. ఆయన సంవత్సరానికి 100 పెళ్లిళ్ళు చేసేది ఎవరు? మరి జనార్దన్ రెడ్డి నగర కర్నూలు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఒక్క పెళ్లిక చేస్తలేరు ఆడవిళ్ళకు. అంటే ఖర్చు మొత్తం జనార్దన్ రెడ్డి పెట్టుకుంటుండేనా? రేవంత్ రెడ్డి కాదు, మరి జనారం పెట్టేది 100 పెళ్లిళ్ళు చేసేది. అది వైఎస్ఆర్ ఏమంటారు ఆయన మరి జనార్దన్ రెడ్డి ఆయన 100 పెళ్లిళ్ళు చేసే సంవత్సరానికి. ఇప్పటికి నార్కర్ణంలో 100 పెళ్లిళ్ళు కాదు, ఒక పెళ్లి గతి లేదు. మరి ఏం లాభం? నాకు 10 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉంది అంటే ఏం లాభం? 15 పని దొరుకుతుందా మరి మీకు? ఏడ దొరుకుతుంది? నేను చెప్తాను, పని లేదు, పడలేదు. కానీ ఇంకా అప్పటి కరెక్టా ఇప్పటి కరెక్టా మీకే తెలవాలి. ఇంకా ఎన్ని బీడీలు తాగుతావు రోజు? ఒక్కరోజు ఒక బీడి, ఒకటే బీడీ? ఎందుకో బీడి కట్ట మొత్తం తాగుతుండొచ్చు. ఏ ఊరు ఏమన్నది? పాలమూరు. పాలమూరేనా? మొత్తం మీ పాలమూరులో ఉన్నట్టు కదా? పాలమూరులో ఉంటారు. కొంతమంది ఉండరు, కొంతమంది లేరు, వేరే వేరే రాష్ట్రాలు. ఎన్ని ఉంటావే? ఉంటాయి 60 ఇట్లా 60 ఉంటాయి. మరి రెస్ట్ తీసుకోవచ్చు కదా, 65 ఏళ్ళకి వచ్చినావు. ఎత్తే కానీ ఇంకా ఇస్తే ఇంకా బతకలేక ఇంకా బాణాలు అన్నట్టు ఇట్లా పావుల పేడ. పని దొరికితే పని పోతావా? అలకాలుగా దొరికితే పోతా. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? 2 ఎకరాలే ఉంది. 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? ఏం రాలే, పడలే. నిన్న వడ్డీ అంటగా 70 లక్షల మందికి ఎకరానికి 6,000 వచ్చాయంట. నేను ఊరికోలే, ఇక్కడ దసరా ఏమో పడవని అంటున్నాడు కానీ మనకు తెలియదు. కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ పరిపాలన బాగుందా? ఆంజే బాగుండే పలుకువాడు కానీ వీళ్ళు ఏం పలుకువాడు లేవు. అయిపోయింది పని. ఇద్దరు మీకేమైనా ఉందా అనే భూమి ఉందా ఏమన్నా? ఉన్నది సార్, అద్దెక్కర ఉన్నది. అద్దెక్కర అంటే ఒక 3,000 వచ్చిందా మరి రైతు భరోసా? ఇంకా పడ్డాయో పర్లేవు, పోలేను, పోతే తెలుస్తుంది ఊరికి పోతే. ఫోన్లకు మెసేజ్ వస్తుంది.
మెసేజ్ నాకు తెలియదు, చిన్న ఫోన్ ఉన్నది అది. ఆ. ఓకే. ఇప్పుడు మీది ఎక్కడ మహబూబ్నగరేనా? కాదు కాదు కాదు, మెదక్ డిస్టిక్. మెదక్. అంతా పాలమూరులో ఉన్నట్టు ఇక్కడ. అంతా పాలమూరు వాళ్ళే. అవునా? ఇప్పుడు ఎందుకు మరి అక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు ఊర్లో మరి? ఆట అద్దె ఎకరా చేస్తే ఏం పడుతుంది సార్? మరి ఇక్కడ దొరుకుతుందా పని? రోజు దొరుకుతుందా? పని చేయ, నేను వాచ్మెన్ పని చేస్తా. వాచ్మెన్ ఎవరి పరిపాలన బాగుంది? కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ పరిపాలన బాగుందా? కేసీఆర్ పరిపాలన. ఎందుకు? ఇక ఆయననే రౌతులకు మంచిగా చూసిండు, ఈయన చూస్తలేడు. అది ఆయననే రౌతులకు మంచిగా చూసిండు, ఈయన చూస్తలేడు. మీకెన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు. 2 ఎకరాలు వచ్చిందా మరి? 6,000 వచ్చిందా? నేను నిజమే చెప్తురా? మీ మెసేజ్ చెక్ చేసుకురా? చేసుకోలేదు సార్, చేసుకోలేదు. పిల్లలకి తెలుసు ఇక, నా కొడుకులో తెలుసు. చెప్పలేదా పిల్లలు ఇట్లా 6,000 వచ్చాయని చెప్పలేదా? చెప్పలేదు. అంత ముందుకు వచ్చిందా ఎప్పుడన్నా మరి? వచ్చింది, అంత ముందు వస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిందా? రాలేదు. అందరికి ఇచ్చా అని చెప్తున్నావు మరి. మీది ఎక్కడనే? మాది ఫైజాబాద్ సిల్క్సెడ్ మండల్. మాట్లాడినావు వెళ్ళాకను? మాట్లాడినావా? ఏం మాట్లాడలే. ఎన్ని ఎకరాలు ఉంది? పాదాక 2 ఎకరాలు ఉంది. ఎన్నిసార్లు వచ్చింది మీకు రైతు బంధు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? ఎప్పుడు రాలే, ఒక్కసారి కూడా రాలే. రాలే. ఎందుకు అడుగుతలేవు మరి ఎవరికి? ఎవరికి పోయి అడగాలి. అదేమో ఊళ్ళో నేను వచ్చినప్పుడు వచ్చినా ఇక్కడనే పని చేసుకుంటా, ఇక్కడనే బతుకుతున్నా. ఇప్పటి వరకు ఊర్లో పోలే ఇక 2 నెలల నుంచి? పోయినా, మొన్న 12 రోజు ఊళ్ళోనే ఉన్నా. ఊళ్ళో పోయి బ్యాంకులో పోయి చెక్ చేసినా. చెక్ చేస్తే పల్లె బాబు అన్నాడు. మళ్ళీ ఆ బుక్కులు పేపర్ తీసుకుని మళ్ళీ ఇక్కడనే వచ్చిన. 12 రోజు ఆడనే ఉన్నా. పోయినప్పుడు అడిగినావా ఎవరినన్నా? బ్యాంక్ పోయి అడిగింది సార్, పల్లె అన్నాడు. పడితే ఈ 2-3 రోజులు అన్ని చెప్పిండు, ఇంకా పల్లె. ఇది రోజు మెసేజ్ చూస్తూనే ఉండా. నిన్న వచ్చాయండి మెసేజ్లు అందరికి 6,000 పడ్డట్టు వచ్చాయంట. పల్లె సార్, నావి పనిచేసిన పైసలు. మెసేజ్ ఓపెన్ చేయి, లేకపోతే అకౌంట్ లింక్, నీ అకౌంట్ లింకే ఉందా? నాదే ఉంది. ఈ నెంబర్ ఆదివారం రీల్ చేసిండంట, నిన్న అందరికి మెసేజ్లు వచ్చినాయంట. ఇవి నా పైసలు, పని పైసలు. ఈ పైసలేనా? 6,000కి వెళ్ళి వాడుకున్నావు? 2,000 ఏమన్నా? 2,000 ఏం ఆడుకోలేదు. అంటే మా భార్య పైసలు, కూలి పైసలు కూడా ఈ ఇళ్ళనే పెడతాడు. మా కొడుకు జాబ్ చేస్తాడు. నాకు ఏమైనా కావాలంటే 2,000 3,000 మా కొడుకు వేస్తాడు నాకు. ఇట్లా మరి రేవంత్ పని అయిపోయినట్టు మరి? అయిపోయినట్టే. ఆడు మళ్ళీ ఈసారి రాడుగా, అంతే రాడు. మళ్ళీ అయితే ఇంకా 10 ఏళ్ళు ఆయనే ఉంటాడు ముఖ్యమంత్రి. 10 ఏళ్ళు ఉండడు, ఏముండడు. ఈ 2 సంవత్సరాలున్నారా, ఇంకా 2 ఏళ్ళు అయితే అయిపోతుంది అనేది. ఆడు మళ్ళీ రాడు. ఎవరు వస్తారు మరి? మళ్ళీ కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ శాతం అయితే లేదన్న, బయటికి కూడా వస్తలేడు. కొడుకును కేటీఆర్ ఆయన వస్తాడు. అలా కొడుకు ఏమో అహంకారం తగ్గుతలేదుగా, అవే మాటలు ఉన్నాయి. అర్థం ఈయన కొన్ని రోజులు 2 ఏళ్ళు అయితే అయిపోతుంది రేవంత్ రెడ్డిది. సో మరికొంతమంది ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దనా నమస్తే. ఎటు పోలేదు ఈరోజు? ఏం మారింది? రేవంత్ రెడ్డి పరిపాలన ఏమన్నా మార్పులు ఏమన్నా కనిపిస్తున్నాయా? రేవంత్ రెడ్డిది 6 కాయలు 3 పువ్వులు. రేవంత్ రెడ్డిది 6 కాయలు 3 పువ్వులు. 6 కాయలలో 3 రాలిపోతున్నాయి, 3 ఏమో బాగా కాస్తున్నాయి. ఆ 3 తిందామని కేసీఆర్ చూస్తున్నాడు. కేసీఆర్ తిందామంటే నేను ఇస్తున్నాడు. నువ్వు కూడా తింటావు, నేను తింటా అంటున్నాడు. ఎవరు అంటారు? రేవంత్ రెడ్డి అంటున్నాడు. 3 కాయలు నువ్వేం తింటావు, నేనే తింటా. తిందావా తిను, ఎన్నో తింటావు తిను. కేసీఆర్ అంటాడు. మా అంటే ఒక 4 రోజులు తింటాం అంటున్నాడు. 4 రోజులు మళ్ళీ కేసీఆర్ వస్తారు. నేను వస్తా కారా భయ్, ఎవరంటారు? కేసీఆర్ అంటాడు. తినరా భయ్, నేను వస్తా మళ్ళీ ఇప్పుడు 4 రోజులు అంటున్నాడు కేసీఆర్. ఇప్పుడు ఏంటి వీళ్ళందరూ పరిస్థితి? చాలా మంది ఖాళీగా ఉన్నారు కదా. ఖాళీగా ఇప్పుడు బీహారు, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్ మొత్తం ఆ 3 మొత్తం నింపేసిండు హైదరాబాద్లో.
నింపేసినాక మన హైదరాబాద్ తెలంగాణలో పని ఎక్కడ దొరుకుతుంది? వీళ్ళు 10 రూపాయల పని ఉంటే 5 రూపాయలకే చేస్తున్నారు. మరి ఈ తెలంగాణ మనుషులు ఎక్కడ పోవాలి? మోడీ గారికి మన దిమాక్ ఉందా? ఎక్కడ రాష్ట్ర వాళ్ళు అక్కడనే ఉండాలి. మన వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాలపై బతురుగా మరి అట్లా అంటే మన మనలో ఎక్కడ రాష్ట్రం పోరు, బీహార్ పోరు, ఉత్తరప్రదేశ్ పోరు, మధ్యప్రదేశ్ పోరు. ఎవడో నువ్వుంటే ఒక్కడు పోతాడు, అంతేనా? ఇంతమంది పోయి బతారు. పోరు ఆంధ్రలో పోయి బతారా? వాళ్ళు బతకనియరు, ఉండనియరు, రానియరు. అక్కడ ఆంధ్రోళ్ళు కానీ ఎవరు కానీ మన హైదరాబాద్లో బతారు. కానీ మన వాళ్ళు అక్కడ ఉండనియరు. మనం ఉండము, వాళ్ళు ఉండనియరు. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఎకరాలు ఉంటే గిన్నెందుకుంటాం సార్? ఎకరాలు ఉంటే మంచిగా బంగారం వాళ్ళు మంచిగా అది పట్టించుకోరు. దాదాపు అంతా ఎంతో కొంత భూమి ఉన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఉన్నారు సార్, ఉంటే ఏం లాభం? పెట్టుబడి ఏది? ఖర్చులో డబ్బు ఏం కావాలి? డబ్బులు ఎవరు ఇవ్వాలి? మందులు లేవు, అది లేదు. ఒకప్పుడు మందు లేకుండా పంట పండించినాం. నేను 15 ఏళ్ళ వయసులో అలా నాటేసేటప్పుడు కోరమణాలు తల్లి ఒడ్లు పుట్ల కావాలని పండించినాము. తినంగా చేయంగా ఇంట్లో ఆమ్దాన్ రాసిన డబ్బు ఉన్నది. ఇప్పుడు ఏమున్నది? ఎంత పండించినా రైతుకి ఏం లేదు, ఏం లేదు. లబలా మొత్తం కూడా కూర్చోవాలి అంతే. రైతు బంధు కోసం వచ్చిన చాలా మంది రైతు బంధు రాలేదంటుండు. ఈయనేమో ఆదివారమే 70 లక్షల మందికి రిలీజ్ చేసి. ఎవరిస్తారు సార్? ఏడికెళ్ళి ఇస్తారు సార్ రైతు బంధు పైసలు? రైతు బంధు పైసలు ఇవ్వాలంటే మామూలు మాట కాదు, కోట్లు. ఒక్క రోజుకి 20 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నష్టపోతున్నది. దేని గురించి నష్టపోతుంది 20 కోట్ల రూపాయలు? ఆధార్ కార్డు చేయంగా. ఆధార్ కార్డు పెట్టి లేడీస్. మరి మొగోళ్ళకి ఎందుకు పెట్టలేదు ఆధార్ కార్డు? మొగోళ్ళు ఏం చేసి ఓటు వేయలేదా? రోడ్ వేసిన మొగోళ్ళు కూడా పెట్టాలి ఆధార్ కార్డు. ఆడలకు ఎందుకు పెట్టినావు? ఇప్పుడు ఈ 20 కోట్ల రూపాయలు ఒక్క రోజుకి 20 కోట్ల రూపాయలు అంటే మామూలు మాట కాదు. కదలకాలంటే మరి కాలుండే పోతే ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు కదలక ఫుల్ ఉన్నది. కేసీఆర్ చేసిండు కడుపు నిండా తింటున్నాడు. నువ్వు చేయి, తిను. కేసీఆర్ పెట్టిండా ఆధార్ కార్డు? ఆడలేమో. ఎలక్షన్లో హామీ ఇచ్చారు కాబట్టి హామీ నెరవేర్చాల్సిందే కదా. నెరవేర్చకపోతే మహిళలకు ఉచిత బస్సు ఇస్తా అని చెప్పి ఇయ్యలేదని మళ్ళీ మహిళలే మాట్లాడతారు కదా. ఇది ఎవరు ఏమన్నారు సార్? ఉచిత టికెట్ ఎందుకు? ఎవరు ఏమన్నారు? అడిగి రన్నిన్ ఎవరన్నా? కేసీఆర్ ఇంటికి గిందె పట్టుకొని బదార్పన పోవద్దు అని చెప్పిండు. నల్ల కింద నీళ్ళ మీద తీసుకొచ్చుకోవాలి. అన్నం తినిపి గిన్నె పట్టుకొని తాగుతున్నాము. ఇలా పోయి చూడిపో, ఉన్న పని చూడిపో, బిందె నీళ్ళు లేవు. మళ్ళీ బిందె పడుకొని రోడ్డు పైన పోతున్నారు. పాతకాలం వచ్చింది. ఏం చేస్తారు సార్? ఇప్పుడు మనలాంటి వాళ్ళమే గవర్నమెంట్ చేంజ్ కావాలి, మార్పు అన్నాం కదా. పబ్లిక్ ఏం చేస్తే బాగుంటుంది మరి? ఇంకా మనకు ఎవరైనా సరే సార్, గవర్నమెంట్ మంచి ప్రభుత్వం కావాలి. మంచి ప్రభుత్వము గరీబులను ఆదుకోవాలి. ఎంతో మంది గరీబులు రోడ్ల పైన వండుకుంటున్నారు. కోట్ల పైసలు తింటున్నారు. ఆ కోట్ల పైసలు గరీబులు పెట్టరు సార్, ఆచేస్తారు. ఓకే, నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంది మరి? 10 ఏళ్ళు కేసీఆర్ పోయిండు, 5 ఏళ్ళ వరకు ఈయన ఉంటాడు. ఏం చేస్తే బాగుంటుంది మరి? మళ్ళా కేసీఆర్ వస్తేనే పబ్లిక్ ఏమన్నా కొంచెం జర 2 పూటలు పోతింటారు. ఇప్పుడు ఒక పూట తినడానికి కూడా లేదు పువ్వా. ఆడ 5 రూపాయల భోజనం చేస్తున్నాడు. 5 రూపాయల భోజనం ఒకటే కూరగాయలు. పప్పు, అదే గుమ్మడికాయ, పప్పు గుమ్మడికాయ. తింటావా నువ్వు? ఒక రోజు అదే తింటావా? ఒక రోజు తొక్కు, ఒక రోజు మామిడితో తొక్కుడు, ఆ తొక్కు, ఈ తొక్కు, ఆ పప్పు అవి తినాలి. ఎందుకు సార్? అది పెట్టి కూడా లాభం ఏమున్నది? సార్ వాళ్ళ నిర్మల్ చెప్పు సార్. గరీబ్ గొర్రెలు సార్, మనుషులు గొర్రెలు. వీళ్ళకి ఏం చేయాలి మరి? వీళ్ళకి ఏం చేయాలంటే సార్, రోజు పని కల్పించాలి. ఇక్కడ 50 మంది 100 మంది ఉన్నారు. బాత్రూమ్ ఎక్కడ పోవాలి సార్? బాత్రూమ్ ఎక్కడ పోవాలి? గవర్నమెంట్ టాయిలెట్స్ ఉంటాయి అక్కడక్కడ. కానీ లేడీస్ కూడా ఎక్కడ పోతారు, మొగోళ్ళు కూడా ఎక్కడ పోతారు? వాళ్ళు బాత్రూమ్ లేదు, ఏది లేదు. అక్కడ పోతే ఎక్కడ ఉంటుంది, అక్కడ ఆడపోతే వాడు తరిగి కొడతాడు. మా దానికి ఎందుకు వస్తారు? ఒక్కుంటారు ఎవరన్నా? అది లేదు. ఒక అడ్డగడ్డ లేవరడ్డకు 5 రూపాయల భోజనం కావాలి, లాట్రిన్ బాత్రూమ్ కావాలి. పబ్లిక్ అందరికీ పని కల్పించాలి. సో మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 70 లక్షల మందికి
3,500 కోట్ల రైతు బంధు రైతు భరోసా రిలీజ్ చేసిన ఎకరానికి 6,000 రూపాయలు ఇచ్చని చెప్పేమో ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ ఉన్న చాలా మంది ఏమో మెజార్టీ ప్రజలేమో రైతు భరోసా మాకు రాలేదంటా ఉన్నారు. సో ఒకసారి ప్రభుత్వం కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం 100% ఉంది. దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి.